ప్రతి వాగ్గేయకారుడికి జ్ఞాన సంపద, రాగ సంపద, భక్తి సంపద ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు అన్ని విధాలుగా కూడా పరమ ధనికులుగా మనం ప్రస్తావించుకుంటూ ఉంటాం. త్యాగరాజ స్వామి గురించి చెప్పాలంటే పంచరత్న కీర్తనలు ఆయనకి మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ఎన్నో వందల కీర్తనలు రాశారు. కొన్ని మిగిలాయి, కొన్ని పోయాయి. కానీ వాటిల్లో పంచరత్న కీర్తనలు మాత్రం అద్భుతం అండి. త్యాగరాజ స్వామి పంచరత్న కీర్తనలు అని అంటారు. అలాగా మన శ్యామశాస్త్రి గారికి చెప్పుకోవడానికి ఏముంటున్నాయంటే ఆయన స్వరజితులు. గీతాల తర్వాత మనం స్వరజితులు నేర్చుకున్నాం. స్వరజితుల తర్వాత వర్ణాల కంటే మనకు తెలిసిన స్వరజితులు ఏమిటి? సాంబ శివ అనరాదే తమాస్ రాగంలో, రారవేణు గోపబాల అది బిళహరి రాగంలో. ఈ 2 స్వరజితులు మనకు తెలుసుంటాయి. కానీ శ్యామశాస్త్రి వారు రాసిన స్వరజితులతోటి ఈ రెండింటిని ఇలాంటి పరిస్థితుల్లో కూడా పోల్చకూడదు. ఎందుకంటే ఇది మామూలు చిన్న పిల్లల కోసం ఊరికే ఒక శృతి లయ రావడం కోసం, వాళ్ళకి ఉత్సాహంగా ఉండడం కోసం వాళ్ళకి నేర్పే స్వరజితుల విధానం ఈ 2 మనం చెప్పుకున్న రారవేణు గోపబాల థామస్ రాగ సాంబశివ. కానీ శ్యామశాస్త్రుల వారు స్వరజితులు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటాయి. ఆయన రాసిన 3 స్వరజితులు మనకి లభ్యం అవుతున్నాయి. ఒకటేంటంటే తోడి రాగంలో రావే హిమగిరి కుమారి, 2 కామాక్షి అనుదినము భైరవి చాపుతాళం, కామాక్షి నీదు పాదయుగము అని ఎదుకుల కాంపూజి. ఈ 3 కూడా అద్భుతమైన స్వరజితులు. ఎలాగ వచ్చాయండి మరి స్వరజితులు ఈయనకి అంటే, ముందర స్వరజితిలోను ఒక నాట్యానికి ఉపయోగించేవారట. ఆ జతుల్ని తీసేసేసి ఆ స్వరజితుల్ని మాత్రం తీసుకుని వచ్చి ఈయన సంగీతంలో ప్రవేశపెట్టారు. అంటే నాట్యానికి జతులు ఉంటాయి కదా, తాం ధీం తాం అని అంటాయి కదా, ఆ జతులన్నిటిని తీసేసేసి ఆ స్వరజతి రూపాన్ని మాత్రం ఈయన తీసుకొచ్చి సంగీతంలో ప్రవేశపెట్టారు. దానికి కొన్ని హంగులు చేర్చారు. అది ఎలా ఉందంటే, ఒక స్వరజితి పాడేసరికి ఒక అమ్మవారి రూపం మన ముందర కళ్ళ ముందర ప్రత్యక్షం అవుతుంది. అందుకే ఏమిటవుతుందంటే, పంచరత్న సేవతోటి పంచరత్నాలు కదా, ఒక్కొక్క పంచరత్నం కూడా కొన్నిసార్లు విద్వాంసులందరూ, సంగీత విద్వాంసులందరూ వాళ్ళ కచేరీని పంచరత్నంతో ఆరంభిస్తారు. అలాగా మన పెద్ద పెద్ద సంగీత విద్వాంసులందరూ కూడా, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అయితేనేమి, బాలమురళి గారు అయితేనేమి, తర్వాత ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఈ శ్యామశాస్త్రి వారి స్వరజితిని ముందు ఆరంభించి వాళ్ళ కచేరీకి ముందు వర్ణానికి బదులుగా ఈ స్వరజితిని పెట్టుకునేవారన్నమాట. అంత అద్భుతమైన స్వరజితులు మన శ్యామశాస్త్రి వారు మనకు అందించారు. వీటిని రత్నాలు అంటారు, రత్నత్రయం అని అంటారు. సంగీత చరిత్రలోనే నిరుపమానమైన కీర్తి ప్రతిష్టలు పొందాయి. రాగము, భావము, ప్రస్తారము, సంగీత భావ సంపన్నత వీటి వలన ఈ 3 స్వరజితుల్ని రత్నత్రయం అని అంటారు. అంటే స్వరజితికి పాడుతూ ఉంటే రాగం ఏమిటండి అని అనిపిస్తుంది. రాగ ఛాయి రావడం ఏమిటి, పాడి మహాపండితులైతే పాడుతూ ఉంటే రాగఛాయ వస్తుంది, పిల్లలకి రాదు. కానీ పిల్లలకి నేర్పిస్తూ ఉంటూ కూడా ఆ రాగఛాయ వస్తుంది ఈ స్వరజితులు. ఇలాంటి స్వరజితుల్ని మనకి ఈ శ్యామశాస్త్రుల వారు ఇచ్చారు. ముఖ్యంగా ఒకటి చూద్దాం, భైరవి స్వరజితి. భైరవి అంటే ఎవరు? అమ్మవారు, శ్యామశాస్త్రి. సరే, భైరవి స్వరజితి పాడుతూ ఉంటే దేవుడు ఎవరిని ఉద్దేశించి పాడతారు మన శ్యామశాస్త్రి? కామాక్షి అమ్మవారి గురించి ఉద్దేశించే పాడతారు. ఇక్కడ ఆయన చేసిన స్పెషల్ ఎఫెక్ట్ అని అనకూడదు, కానీ ప్రత్యేకించి ఆయన ఏం చేశారంటే, స్వరజితికి 8 చరణాలు ఉంటాయి. అందులో ఈయన రాసిన భైరవి రాగ స్వరజితిలో ప్రతి చరణం సా, 2వ చరణం రి, 3వ చరణం గా, 4వ చరణం మా, 5వ చరణం పా, దా, నీ, మళ్ళీ సా. ఇలాగ 8 చరణాలకి 8 స్వరాలు. వీటికి సాహిత్యం మొత్తం అంతా ఇదంతా పాడేసరికి పాడిన వాళ్ళకి ఒక అద్భుతమైన అనుభవం, అనుభూతి, విన్నవాళ్ళకి అనుభూతి. ఇంత మంచి చక్కటి స్వరజితిని శ్యామశాస్త్రి వారు మనకు అందించారు. నేను పాడి వినిపిస్తాను.